సత్కారం జరుగుతుంది. యాక్చువల్గా ఇంకా వేరే వేరే మార్పులు చేద్దాం అనుకున్నాం. సరే ఇప్పుడు టైం చాలా ముందు అరేంజ్ చేశారు. ఆయన గురించి తర్వాత చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడే చెప్పే అవకాశం ఇచ్చారు, ఇంకా మంచిదైంది నాకు. ఇందుకు చెప్పాను, ఇప్పుడు జరిగే పౌరాణిక కార్యక్రమాలు చాలా అడుగుంటే స్థితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ నాటకాల గురించి అసలు ఎవరు పట్టించుకునే స్టేజ్లో ఇవాళ కూడా ఒక్కొక్క పందిరిలో ₹1,00,000 ఖర్చు పెట్టి నాటకం ఆడించే స్టేజ్లో మనం ఊరిని, మన పేరుని లింగాల సాయిబాబు గారు అని ఇక్కడే కాదు, తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతి, మద్రాసు, మలేషియా, సింగపూరు, ఎక్కడికి వెళ్ళినా సాయిబాబు గారి పేరు మోగుతూ ఉంటుంది. ఎవరై అంటే మన లింగాలంటే లింగాల సాయిబాబు గారు మీకు తెలుసా? మా బాబాయ్, మా తండ్రి గారు అంత చెప్పుకునే గర్వకారణం చెప్పుకునే మనిషి ఇవాళ మన గారు ఉండి ఇక్కడ ఈ కార్యక్రమానికి నాకు జస్ట్ ఈ ఐడియా ఇచ్చింది కూడా 10 సంవత్సరాల క్రితం మొలిచిన ఐడియా ఇది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అది ఎప్పుడు నన్ను అయ్యా ఎప్పుడు చేద్దాం అని నన్ను ప్రోత్సహిస్తుంటే బాబాయ్ గారు ఆగండి ఇంకా టైం ఉంది ఇప్పుడు వరకు కరెక్ట్గా ఈరోజు 10 సంవత్సరాలు ఈ తలపు వచ్చి ఇవాళ కార్యరూపం దాల్చింది. ఇదంతా ఆయన క్రెడిట్. ఆయనకి ఈ సన్మానం ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క మనిషి నిలబడి కూడా ప్రతి ఒక్క కళాకారులు వచ్చి వాళ్ళ ఆశీనులై నాటకాన్ని ప్రదర్శించి ఈ ప్రతి పనిలో పేపర్ ప్రింటింగ్ దగ్గర నుంచి మెమంటోల దగ్గర నుంచి దండాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన సలహా మేరకు మేము నడుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చి అదే తడు రాజరావు గారు, గొరిపేట రాజరావు బాబు గారు, ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు, సత్యనారాయణ అన్నయ్య గారు, నాగమల్లి, ఇలా ప్రతి ఒక్కళ్ళు జస్ట్ ఊరినే కాల్ అయ్యా నేను వస్తున్నాను, నేను టైం లేదు. మొదటి 2 రోజులు పనిచేశాను, నేను తరువుగా చేయించగలిగారు. సో వాళ్ళకి నేను అగైన్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సాయిబాబు గారిని బాబాయ్ని చాలా పెద్దవారు, నేను సన్మానం చేసే వయసు కాదు, నా స్టేజ్ కాదు అది. కాకపోతే వాళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి నాన్న స్మరించుకుంటూ అన్నిటికీ మూల కారణమైన ఆయన్ని మరొకసారి నేను సన్మానించుకోవడం. పిండి పాండురంగారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పిండి పాండురంగారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సైడ్కి వచ్చాను. దగ్గర సైడ్ చూడండి ఏమండి సార్ దగ్గర వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇలాగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనసావాచ నేను కోరుకుంటున్నాను. చూడండి అది చూడు తాత తల కొద్దిగా కిందించుకో అట్లా ఉంటుంది. చూడండి శ్రీ పోయిన విశ్వేశ్వరరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చూడండి సార్ నాయనబాబు గారు అట్లా ఉంది సార్. నాకు చూడండి సార్ మేముంటే కదా చూడు పెద్ద తలపతి కింద ఉంచుకో కింద పెద్ద తలపతి చూడు. శ్రీ కొటికలపూడి సర్వేశ్వరరావు గారు BHEL హైదరాబాద్ వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. సార్ వేదిక మీద ఉన్న పెద్దలకు, తమ్ముళ్ళకు, నా తల్లిదండ్రులైన అందరికీ కూడా చిన్నకి పెద్ద నా ఉదయపూర్వక నమస్కారాలు. కాటమరాజు అనే నా ఫ్రెండు ఇంత నాన్నగారు ఈ వార్షికోత్సవం చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మరో జన్మ అనేది ఉంటే అలాంటి కొడుకుగా పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గారు ఫోన్ చేసి ఇలాగ కాటమరాజు గారు నాన్నగారికి సన్మానం జరుగుతుంటే మా అమ్మగారికి హాస్పిటల్లో ఉంది, అడ్మిట్ చేసి ఆపరేషన్ జరిగితే ఆవిడ హాస్పిటల్లో పెట్టి ఈ కార్యక్రమం చూడాలని చెప్పి
నేను పొద్దున మార్నింగ్ బయలుదేరి సాయంత్రం రావడం జరిగింది. మీ వేదిక పెద్దలందరికీ నా ఉదయపూర్వక సార్ ఒకసారి మెమెంటో పట్టుకోండి సార్. ఓకే చూడండి సార్. సార్ చూడండి సార్ మీరు చూడండి సార్ చూడండి సార్ ఇది సార్ సార్ ఇక్కడ శ్రీ సాయిల వెంకటకృష్ణ గారిని స్టేజ్ మీద రావాలి. ఓకే సార్ అంగులర్ సార్ చూడండి వారితో సత్కారం. సార్ అంగులర్ చూడండి అంగులర్ శాఖ వైస్ చైర్మన్ బోయిడ్ సురేష్ బాబును వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చూడండి ఇద్దరు ఇచ్చాను సార్. చూడండి సార్ చూడండి సార్ అట్లా చూడండి సార్ నాకు సార్ ఒకసారి చూడండి సార్ ఏమండి చూడండి ఏమండి. డ్రామా కాంట్రాక్టర్ మన గ్రామ నివాసి దుద్దుకూరి వారికి కాటవరాజు గారు సన్మానం చేస్తున్నాం. ప్రశాంతంగా కూర్చొని ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రాంతముదమున మీ ద్వారక చరిత్రని తెలుపుచున్నది కదా, అదిగో అయ్యది శాస్త్రాజితి దేవి పరమదావనము
శ్రీకృష్ణుడి ఎప్పటి ఓని సత్యాదేవిని కూడా విహారం నడుచుచుండును. కావున సత్వరమేగి కార్య సాఫల్యమునకు అంకురార్పణ నడిచదే కదా. ఆహా, శ్రీకృష్ణుడు నా కార్యమెట్లు పరిణమించున్నాయని పరిపరి విధముల నా మనంబు పరితపించుచున్నది కదా. ఆ సత్యభామ విధేయుడు సత్యభామ గర్భాపహరణోద్యమునకు సహకార్యగున ఇటు నా బోంట్లు శంకింపనగున ఆ భక్తవత్సలుడు భక్తుల సర్వోనరథంబులు ఈడెప్పకుండున. కావున పూర్వం ఆలోచించిన విధమున ఆచరించదగాక. సత్యాదేవి ప్రాణేశ్వరుని సంపూర్ణ అనురాగంబు తన ఎడనగలదని చీటికి మాటికి తన సపత్రులతో తగలవాడుచుండును. ఈ పూట అట్టి కలహం ఒక్కటి సమకుడిగా సరి లేనిచో ఏదో ఒక విధమున నేనే ఒకటి కల్పించదా. కల్పనము నాకు వెన్నతో పెట్టిన విద్య కదా. సత్యాదేవికి పుణ్యకవ్రతం ఉపదేశించి వాసుదేవుని పారిజాత వృక్షమును దానముగా పరిగ్రహించి రుక్కుని మూల సత్యభామను భక్తురాలిగా నర్చదా. సతీదేవికి ఆనందము చేకూర్చదా. నా మనోభీష్టము నెరవేర్చుకుని కదా. దేవా నందనందన, నిన్ను నమ్మిన వారికి ఏమి కొరత దేవా. దుర్వాసునస్త్రంబు తుంపగా నిన్ను వేడు. దుర్వాసునస్త్రంబు తుంపగా నిన్ను వేడు. అంబరీషులకెత్తి ఆర్తిగలిగే జనకు బాధల నుండి మనుపగా నిన్ను వేడు. ప్రహ్లాదులకు ఎట్టి బాధ కలిగే వారు వీరనలేల భక్తకి ఆత్మరక్షణ నీ ఉండ ఆర్తిగలదే. సిద్ధభూషణ నీ ఉండ చింతగలదే. భక్తవత్సల భక్తవత్సల నీ ఉండ భయము గలదే. భక్తవత్సల కథా విధానమునకై నాంది ప్రస్తావన గావించదురుగాక. నారాయణ నిన్ను కొనియాడనా తరమాదేవా. నారాయణ హరినారాయణ
అవును ప్రేయసి, ప్రేమ సురాపానము ఎట్టి మారణమైనా ఇట్టి ఆటలు ఆడింపకుంటున్నా. ఆ ప్రేమయే లేకున్నా ఈ లోకమే పాడు కదా. మీ ప్రణయమే కదా నాకు ఈ లోకం నివాసం